కార్తీక పురాణము 17వ అధ్యాయము తత్వోపదేశము. ఓయి ధనలోభి, నీ ఆశ్చర్యము నాకు అవగతమైనది. కర్మప్రమేయముగాని కార్యాచరణగాని లేని నీకు విముక్తి ఎలా కలిగిందన్నదే నీ సంశయములోని అంతర్యము. జన్మకర్మ ఫలము, కర్మలు కారణంగా ఆత్మకు దేహం కలుగుతున్నది. ఆత్మ ధరించిన దేహం వల్ల కర్మ జరుగుతున్నది కనుక శరీరమే కర్మకు కారణమగుచున్నది. కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తున్నది. ఓయి పునీత పుణ్యపురుష, నేను నాది అనబడు జీవాత్మయే అహంకారము. ఈ అహంకారముతోనే సర్వస్వం అన్న భావనను కలుగజేస్తున్నది. ఆత్మ పరమాత్మ స్వరూపము. జనన మరణ క్షీణాభివృద్ధులు శరీరానికే గాని ఆత్మకు లేవు. కర్మకారకమగు శరీరము పంచభూతాత్మికము. రంగు, రుచి, వాసనలకు, ఆహార విహారాదులకు, అనుభవములకు, ఆవేదనలకు గురి కాబడుతున్నది. వివేక విజ్ఞాన వ్యామోహములు కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతున్నవి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతున్నాడు. కర్మనిశ్శేషమే ముక్తి. ముక్తికి కారకాలే పుణ్యవ్రతాలు. అంతఃకారణానికి, దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపివై పరమాత్మున్నని భావించి శరీరం ఘటం వలె లోపభూయిష్టమై ఉంటుంది. కాబట్టి శరీరాలు పరమాత్ముని నిశ్చల రూపాలు కాలేవు. శరీరం ఆత్మ కాదు. ఆత్మ పంచభూతాత్మిక శరీరం కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నీవి కావు. వ్యామోహాలకు లోనయ్యే ఇంద్రియాలు హానిని చేసే లక్షణాలు కలవి. వాటి కారణంగా నీకు పరమాత్మ కాగల స్వాతంత్ర్యం లేదు. బుద్ధిని దిక్కును పయనింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారించుకో. యావత్తు సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము, ప్రాణమున్న జననము లేని ఆత్మయని తోస్తుందో ఆ పరమాత్మ నీవని నిశ్చయించుకో. జాగ్రత్త. స్వప్న సుషుప్త అవస్థలందు పదార్థాలు లయమైనప్పుడు వికారరహితుడైన సాక్షీభూతుడై చూచేవాడెవడో వాడే నీవని భావించు. వెలుగు వారని దీపం వేరు, వెలుగు వేరని తోచినట్టే దేహం వేరు, దేహంలో ప్రకాశించే ఆత్మ వేరని గ్రహించు. ఆత్మస్వరూపుడైనట్టి పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యాలు, ప్రియాప్రియులందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో. ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం, దేహం వీటన్నిటికంటే అతీతంగా షడ్భావ వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ. ఆజ్ఞానందాకారం లేనిదే చెరగనిది, నిర్మలమైనది, సుఖజ్ఞానం కలిగినది, సుఖానికి ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనది యగు స్వరూపమే పరమాత్మ. సర్వజ్ఞత, సర్వేశ్వత్వం, శక్తిత్వం వేదాలలో ఎవరికైతే వర్తించి చెప్పబడిందో అట్టి పరమాత్మనే అనుసరించి ఆచరించు. ఏ వస్తు జ్ఞానం వలన పరిపూర్ణ జ్ఞానం కలుగుతుందని వేదాలు ప్రవచిస్తున్నాయో అదే పరబ్రహ్మమని, కర్మఫలదాయకమని, జీవులన్నింటికీ కారకమని వేదాలు ఘోషిస్తున్నాయి. పరమాత్మని కూల్చిన వాక్యార్థాలు అర్థమయ్యే వరకు శమదమాది గుణాలతో వినడం, అర్థం చేసుకోవడం ప్రయత్నించు. ఆత్మజ్ఞానం కొరకు మంచి కర్మలు చేయాలి. పొందిన ఉపదేశాలకు తగ్గట్టుగా యథావిధిగా కర్మలను ఆచరించిన కర్మల వల్ల జన్మ తరిస్తుంది. స్వయం సిద్ధాలైన అప్రయత్నాలైన నీ కర్మఫలాలు, బంధాల వలన తొలి మోక్ష సిద్ధి కలుగుతుంది. తత్వోపదేశ అధ్యాయం కార్తీక పురాణం 17వ రోజు పారాయణ భాగం సమాప్తం.